తలాతోకా లేకుండా ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వైసీపీ గవర్నమెంట్, గత ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, తలా తోకా లేకుండా రిక్రూట్మెంట్ చేశారా జగన్ గారు? చేసి ఈ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాము. అయితే దాదాపు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, 1,60,000 పోస్టులు దాదాపు 27 జూలై 2019లో దీని నోటిఫికేషన్ ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీస్, విఆర్ఓ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు, ఇంజనీరింగ్ అసిస్టెంటు, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్, మహిళా పోలీసు, విలేజ్ సర్వేయరు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఎలిజిబిలిటీ వచ్చేసి 10th, ఇంటర్, డిగ్రీ, డిపెండ్స్ ఆన్ పోస్ట్. అప్పుడు కాకుండా మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ 18,000 నుంచి 20,000 పోస్టులు మళ్ళీ రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అండ్ దీంట్లో మిగిలిపోయిన పోస్టుల్ని 15 మార్క్స్లు, అంటే క్వాలిఫై కాని వాళ్ళని కూడా 15 మార్క్స్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసి ఉద్యోగాలు తీసుకున్నారు. సరిగ్గా జరగలేదు రిక్రూట్మెంట్ అనేది చాలామంది ఒక వర్షన్ మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, గ్రూప్ 1 నోటిఫికేషన్ అంటే అంతకుముందు ఇచ్చిన సిబిఎన్ గారు, అంటే సిబిఎన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఏం జరిగింది, దాన్ని కూడా ఈ మామూలుగా ఇంట్లో వాళ్ళతో దిద్దించారంట. 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, వీళ్ళతోటి పేపర్ కరెక్షన్ ఎవాల్యుయేషన్ చేయించారు, దిద్దించారు అని చెప్పి ప్రజెంట్ ఆ కేసు అనేది కోర్టులో నలుగుతూ ఉంది. ఆ రిక్రూట్మెంట్ అంటే అంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్ ఇచ్చిన రిక్రూట్మెంట్ని చివరి దశ కూడా సరిగ్గా కంప్లీట్ చేయలేదు జగన్ గారి గవర్నమెంట్ అనేది చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల పత్రాల మూల్యాంకనం కేసు దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. హాయ్లాండ్లో మూల్యాంకనంలో జరిగిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. వెల్డర్లు, వాచ్మెన్లు, సెక్యూరిటీ గార్డులతో సైతం గ్రూప్ 1 పేపర్లను మూల్యాంకనం చేయించినట్టు బయటపడింది. నిబంధనల ప్రకారం ఏపీపీఎస్సీ గుర్తించి ప్రభుత్వ వర్సిటీల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్లతో మాత్రమే ఈ పేపర్లు మూల్యాంకనం చేయించాలి. ప్రతి పేపర్ వెనక దానికి దిద్దిన ప్రొఫెసర్ పేరు, హోదా రాయాల్సి ఉంటుంది. అయితే ఆ స్థానంలో వెల్డర్లతో, ప్రైవేట్ టీచర్స్తో, గర్భిణి అయిన గృహిణితో సంతకాలు చేయించినట్టు పోలీసులు గుర్తించారు. ఆ చిరునామాలను పట్టుకుని విచారణకు వెళ్తే సంతకాలు చేసి వారి అసలు హోదాలు బయటపడుతుండటంతో అధికారులు విస్తుపోయారు. అయితే ఇక్కడ అది మాట్లాడుతూ ఉన్నారు, వాస్తవం కూడా అది